ఒక రాజుకు అందమైన కుమార్తె ఉండేది. ఆమెను ముగ్గురు యువరాజులు ప్రేమించారు. ఒకరోజు యువరాణి అనారోగ్యంతో మరణించింది. ఆమెను ప్రేమించిన ముగ్గురిలో ఒకడు ఆమె అస్థికలను జాగ్రత్తగా కాపాడాడు. రెండోవాడు ప్రపంచమంతా తిరుగుతూ తపస్సు చేశాడు. మూడోవాడు ఒక మహర్షి వద్ద నుంచి మృతులను బ్రతికించే మంత్రాన్ని నేర్చుకున్నాడు. కొంతకాలానికి మూడోవాడు ఆ మంత్రంతో యువరాణిని మళ్లీ బ్రతికించాడు. అప్పుడు బేతాళుడు విక్రమాదిత్యుడిని అడిగాడు, ఈ ముగ్గురిలో యువరాణిని పెళ్లి చేసుకునే హక్కు ఎవరికుంది? విక్రమాదిత్యుడు సమాధానం చెప్పాడు, మంత్రంతో ఆమెకు ప్రాణం పోసినవాడు తండ్రిలాంటివాడు, అస్థికలను కాపాడినవాడు కుమారుడిలాంటివాడు, కాని ఆమె కోసం తపస్సు చేస్తూ జీవితాన్ని అంకితం చేసినవాడే నిజమైన భర్త కావడానికి అర్హుడు. బేతాళుడు నవ్వి సమాధానం సరైనదని చెప్పి మళ్లీ చెట్టుపైకి ఎగిరిపోయాడు.